గట్టి మనిషి కాబట్టి ఆయన బుల్లెట్లు కొట్టిర్రు. మధ్యలో పోతేనా తెలంగాణ మూతనే ఉంటది, ఇక వచ్చేంత వరకు మధ్యలో మూతనే ఉంటది ఆయనది. ఆయన మంచి మేధావి, మంచి అడ్వకేట్, అందులో క్రిమినల్ అడ్వకేట్ ఉత్తోడు కాదు ఆయన. మనం అనుకున్నట్టు నువ్వు నేను బయట వాళ్ళు అనుకున్నట్టు కాదు. ఆయన అన్ని ఆలోచించే ఆ నాయకత్వం, పెద్ద నాయకత్వం ఆలోచించే ఫిల్టర్ చేసి ఆయనను పంపిందంటే మామూలు మాట కాదు. మరి తాత మరి అన్ని సరే గాని బీజేపీ వాళ్ళు బీసీల మీద బాగా ప్రేమ చూపిస్తున్నారు. మరి ఇక రేపు ఇక మరి బీసీ మన బీజేపీ పెద్దగా బీసీలకే ఇస్తట్టున్నారు. రాబోయే రోజుల్లో కూడా బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామనే కథ నడిపించి మళ్ళా గిట్ట తీసి నేను ఏమంటున్నా అంటే, మీకైతే తెలుసు కదా బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, రాష్ట్రం మొత్తంలో పెద్ద పర్సెంటేజ్ ఉన్నారు. మరి అట్లా చుట్టప్పుడు జనం నాడి పట్టింది భారతీయ జనతా పార్టీ. ప్రధానం మలుపుడు కాదు, అన్నిట్లలో అన్ని రంగాలలో అందరు ఉండాలి. ఒకటే బీసీలకి అన్ని పదవులు ఇవ్వలేము కదా. అట్లా ఆలోచించి కూడా పార్టీ ముందుకు పోతుంది. అట్లా ఆ దృష్టిలో పెట్టుకొని పోతుంది. కానీ ఇక మొత్తం అందరు బీసీలే ఉండాలి, ఆ పార్టీలో అందరు ఉండాలి కదా.